బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. భారత వాతావరణ శాఖ తుఫాను హెచ్చరిక చేసింది. దీని కారణంగా దేశంలోని 10 రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య భారతదేశంలోని రాష్ట్రాలపై ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని ఐఎండీ హెచ్చరించింది. ఫిబ్రవరి 19న పలు రాష్ట్రాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది. అస్సాం, మేఘాలయలో ఫిబ్రవరి 19న భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, సబ్ హిమాలయన్ వెస్ట్ బెంగాల్ అలాగే సిక్కింలో రానున్న వారం రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఫిబ్రవరి 19, 20 తేదీల్లో హిమపాతం కారణంగా దట్టంగా మంచు కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఫిబ్రవరి 17 నుంచి 19 లోపు రాజస్థాన్ లో, పంజాబ్, హర్యానాతో పాటు ఉత్తరప్రదేశ్ లోని పశ్చిమ ప్రాంతాల్లో ఫిబ్రవరి 19 నుంచి 20న భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. సుజిత, బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి క్లైమేట్ చేంజెస్ తో భారత వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు తుఫాన్ హెచ్చరికలు కూడా జారీ చేసింది. దీని కారణంగా 13 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా భారత వాతావరణ శాఖ కూడా తెలిపింది. అయితే దేశంలో చాలా విచిత్రమైన వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని చోట్ల వర్షాలు పడితే మరికొన్ని చోట్ల ఎండ కాస్తున్న పరిస్థితి మనం భారతదేశంలోనే ఈ రకంగా క్లైమేట్ చూస్తున్నాం. అది చాలా రాష్ట్రాల్లో కూడా కొంచెం డిఫరెంట్ క్లైమేట్స్ తో, అంటే ఇటు వాతావరణ చేంజెస్ ఆధారంగానే ఈ రకంగా క్లైమేట్ లో చేంజెస్ కూడా వస్తున్నాయి. మరి రాబోయే 1 వీక్ లో కూడా భారతదేశంలోని 13 రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన ఉండే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. మేజర్ గా ఈశాన్య భారతదేశంలోని రాష్ట్రాలపై కూడా తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని కూడా ఐఎండీ హెచ్చరించింది. భారత వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. మరి రాబోయే 4 రోజుల్లో మేజర్ గా ఇటు ఫిబ్రవరి 19న పలు రాష్ట్రాల్లో పిడుగులతో పాటు వర్షం పడే అవకాశం ఉందని చెప్పింది. ఇటు అస్సాం, మేఘాలయలో ఫిబ్రవరి 19న భారీ వర్షాలు కురుస్తాయని కూడా భారత వాతావరణ శాఖ కూడా పేర్కొనడం జరిగింది. ఇక మరోవైపు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఫిబ్రవరి 19, 20 తేదీల్లో హిమపాతం కారణంగా దట్టంగా మంచు కురుస్తుందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. అంటే కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదైతే మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం దట్టంగా మంచు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. సతీష్, మరోపక్క చూస్తే అటు ముంపు ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం ఆ దిశగా ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ముందస్తుగానే ఇటు భారత వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసింది. మరి మేజర్ గా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, సిక్కింలో కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా ఇప్పటికే సూచించింది. ఎందుకంటే ఇటు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఇటు అల్లకల్లోగా మారింది. మరి బంగాళాఖాతంలో ఏ క్షణంలో క్లైమేట్ చేంజెస్ కూడా మనం చూస్తున్నాం. మరి కొన్ని రాష్ట్రాల్లో భారీగా వర్షం పడితే మాత్రం మరికొన్ని చోట్ల కొంచెం మంచు కురిసే ప్రభావం ఉన్నాయి. అంటే మేజర్ గా ఇటు అస్సాం గాని మేఘాలయలో ఫిబ్రవరి 19న భారీ వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. మరోవైపు ఇటు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఇటు హిమాలయన్ వెస్ట్ బెంగాల్, సిక్కింలో కూడా రానున్న వారం రోజులు కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మరి అక్కడ కొంతవరకు పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా సేఫ్ సైడ్ గా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని కూడా ఇప్పటికే ఐఎండీ ఇటు భారత వాతావరణ శాఖ కూడా తెలిపింది. మరి కాబట్టి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇక మరోవైపు ఇటు తెలుగు రాష్ట్రాలు చూస్తే మాత్రం చాలా వరకు డిఫరెంట్ వెదర్ ఉంది. ఎందుకంటే జనరల్ గా మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలైలో కాసే ఎండలు కూడా జనరల్ గా మన ఫిబ్రవరి 2nd వీక్, 3rd వీక్ లో చూస్తున్నాం. దాదాపుగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 35 డిగ్రీలు ఇచ్చి 40 డిగ్రీల మధ్య ఎండ కాస్తుంది. అంటే కొన్ని రాష్ట్రాల్లో ఒకవైపు వర్ష ప్రభావం ఉంటే మాత్రం తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా వరకు మనం డిఫరెంట్ క్లైమేట్ చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఏప్రిల్ మేలో కొన్నటువంటి ఎండలు కూడా ఇప్పుడే కొడుతున్నాయి. చాలా వరకు కూడా మధ్యాహ్నం ఉక్కపోత,
వేడిగాడుతో పబ్లిక్ అంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం జనరల్ గా. మరి ఈ రకంగా తెలుగు రాష్ట్రాల్లో ఒకవైపు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. మరి మరికొన్ని రాష్ట్రాలు అంటే మన పక్కన కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇటు అరుణాచల్ ప్రదేశ్ కానీ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, సిక్కింలో మాత్రం భారీ వర్షాల సూచనలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. కాబట్టి మరి ఈ రకంగా కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షపాతం ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం విపరీతమైనటువంటి ఎండ కాస్తున్నటువంటి క్లైమేట్ చూస్తున్నాం. కాబట్టి మరి ఈ క్లైమేట్ చేంజెస్ లో మరి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్లకొల్ల ప్రభావంగానే కొన్ని రాష్ట్రాల్లో ఎండ కాస్తుంటే మరికొన్ని రాష్ట్రాల్లో వర్ష ప్రభావం ఉంది. కాబట్టి మరి పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు ఇటు ఢిల్లీలో కూడా భూకంప ప్రకంపనలు కూడా వస్తున్నాయి. కాబట్టి మరి ఈ నేపథ్యంలో కొంతవైపు క్లైమేట్ చేంజెస్ అడ్జస్ట్మెంట్ కూడా జరుగుతుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి మేజర్ గా ఈశాన్య రాష్ట్రాలు అయితే చాలా వరకు అప్రమత్తంగా కూడా అవసరం అయితే కనిపిస్తుంది. మరి కొన్ని చోట్ల తుఫాను ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి మరి వాళ్ళైతే జాగ్రత్తగా ఉండాలి. మరి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆ ప్రభావం లేదు. తుఫాను కానీ భారీ వర్ష సూచన అయితే లేదు. ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. దాదాపు 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య ఎండ కూడా కాస్తుంది. కాబట్టి మరి ఆ ప్రభావం అయితే తెలుగు రాష్ట్రాల్లో లేదు. మరి ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువగా భారీ వర్షాలు అదేవిధంగా మంచు కూడా కురిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆ రాష్ట్రాల ప్రజలు కూడా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.